హలో ఎవరివన్, దురంధర్ 2 టీజర్ అయితే రిలీజ్ చేశారు. మనందరికీ తెలిసిందే దురంధర్ ఏ రేంజ్లో హిట్ అయిందో, దురంధర్ మూవీకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చినాయో బాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్నే క్రియేట్ అయితే చేసింది. దురంధర్ పార్ట్ 1 అయితే మన తెలుగు లాంగ్వేజ్ రాలే, బట్ పార్ట్ 2 మాత్రం తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అంటే రీసెంట్ ఏదైతే పార్ట్ 1 హిట్ అయిందో, ఏదైతే పార్ట్ 1 కలెక్షన్స్ వచ్చినాయో తెలుగులో కూడా ఈ సినిమాని ఖచ్చితంగా డబ్ చేసి ఒక మంచి మార్కెట్ని క్రియేట్ చేద్దామని చెప్పి అయితే మాత్రం ప్లాన్ చేస్తారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంత కనెక్షన్లు వస్తాయనేది మనం చెప్పలేము. కానీ దురంధర్ 1లో రణవీర్ సింగ్ గారి యాక్టింగ్ కావచ్చు, అక్షయ్ ఖన్నా గారి యాక్టింగ్ గారు కావచ్చు, అసలు పీక్స్ అన్న ఇంకా ఎంత చెప్పినా తక్కువనే. రణవీర్ సింగ్ కన్నా అక్షయ్ ఖన్నాకి ఎక్కువ స్కోపు, ఎక్కువ క్రెడిట్ పోయింది దురంధర్ 1లో. దురంధర్ పార్ట్ 1లో అక్షయ్ ఖన్నా గారి ఎక్స్ప్రెషన్స్కి ఆయన క్యారెక్టరైజేషనే వేరే లెవెల్. అసేంటిది ఆ మూవీకి సీక్వెల్గా దురంధర్ 2 వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ పాన్ ఇండియా రేంజ్లో ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది మూవీ. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్, ఒక పుష్ప ఏ రేంజ్ సెన్సేషన్ అయితే క్రియేట్ చేసిందో సేమ్ దురంధర్ కూడా ఆ మంచి సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. దానికి తగ్గట్టు రిజల్ట్ అట్లనే వచ్చింది, కలెక్షన్లు అట్లనే వచ్చినాయి, సినిమాకి పేరు అట్లనే వచ్చినాయి, పైసలు అట్లనే వచ్చినాయి. ఇప్పుడు దురంధర్ 2 ఏదైతే మార్చ్లో రిలీజ్ చేద్దాం అనుకుంటారో సేమ్ అంటే మార్చ్లో ఖచ్చితంగా ఈ పార్ట్ 2 అనేది ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మార్చిలోనే ఆల్రెడీ నాకు తెలిసి సినిమా పార్ట్ 1తో పాటు పార్ట్ 2 కూడా షూట్ చేసినట్టు. బట్ ఈ సక్సెస్ రిజల్ట్ మీద డిపెండ్ అయ్యి అనౌన్స్మెంట్ చేద్దాం అనుకునేమో, మరి అట్టనే చేశారు వాళ్ళు. ఏదైతే పార్ట్ 1 ఓ రేంజ్లో సక్సెస్ అయిందో సేమ్ పార్ట్ 2 అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. అంటే ఆల్రెడీ షూటింగ్ కూడా ముందే చేసి పెట్టుకోరు, సినిమా మీద నమ్మకంతో ముందే చేసి పెట్టుకోరు. ఇప్పుడు పార్ట్ 2 మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్, రిలీజ్ డేట్గా కన్ఫర్మేషన్ అయినాకే క్లియర్గా ఈ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్లో ఎక్కువ చెప్పుకోనికేం లేదు, మెయిన్ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, బుల్లెట్ పాయింట్స్, అవే మాట్లాడుకుందాం. టీజర్లో దురంధర్ 1 ఎవరైతే చూసారో వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది. కొన్ని చాలా సీన్స్ ఆ లాస్ట్ ఎండింగ్లో వచ్చిన సీన్సే టీజర్లు ఉన్నాయి. టీజర్ కొత్తగా ఏం కట్ చేయలేరు. పార్ట్ 1లో ఏవైతే ఎండింగ్లో ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఇక్కడ హైలైట్గా మాట్లాడుకునేది అంటే రణవీర్ సింగ్ 3 గెటప్స్. ఒకటి యంగ్ లుక్లో ఒకటి ఉంది, ఒకటేమో ఈ దురంధర్ పార్ట్ 1లో ఏ లుక్ అయితే ఆ లుక్ ఉంది, ఇంకోటేమో దానికన్నా కొంచెం ఇంకా రూడ్గా ఇంకో లుక్ ఉంది. 3 క్యారెక్టర్ అయితే చేస్తుండు, ఇది అయితే రివీల్ చేశారు. 3 క్యారెక్టర్స్ ఎట్లుంటాయి అన్నది ఇంకా మనం మూవీలోనే చూడాలి, ఇప్పుడు చెప్పనీకి ఏం లేదు. అక్షయ్ ఖన్నా గారు ఉన్నారా లేరు అన్నది అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సినిమా అక్షయ్ ఖన్నా గారికి చాలా తక్కువ, టీజర్లో కూడా ఎక్కడ అక్షయ్ ఖన్నా గారు లేరు. ప్లస్ ఏవైతే రణవీర్ సింగ్ ఓల్డ్ లుక్స్ ఉన్నాయో, పార్ట్ 1 లుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీన్స్ ఏమైనా ఉంటే మేబీ ఆ సీన్స్కి రిలేటెడ్గా అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టర్ ఉండొచ్చు, మొత్తానికి లేకుండా కూడా పోవచ్చు, చెప్పలేం. అక్షయ్ ఖన్నా గారి గురించి అయితే ఎటువంటిది లేదు. ఇంకా మ్యూజిక్, ఆ పిక్చరైజేషన్, లొకేషన్స్ అంటారా, ఇంకా దురంధర్లో పార్ట్ 1లో చూసినాం కాబట్టి కొంత ఎగ్జైట్ అయ్యేది ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అవే లొకేషన్స్, అవే ఇంకా మొత్తం మాస్ ఎలివేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి దానికి దగ్గరగానే రిలేటెడ్ ఉన్నాయి. ఇంకోటి సినిమా కూడా చాలా తొందరగా పార్ట్ 1కి పార్ట్ 2కి ఎక్కువ గ్యాప్ లేకుండా తొందరగా రిలీజ్ చేస్తారు కాబట్టి మేబీ ఈ సినిమా ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. పాన్ ఇండియా రేంజ్లో ఆల్రెడీ పార్ట్ 1 అంత పెద్ద సక్సెస్ వచ్చింది కాబట్టి పార్ట్ 2 మీద ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టరైజేషన్ మాత్రం పార్ట్ 1లో నాకు పర్సనల్గా నచ్చింది అయితే మాత్రం అక్షయ్ ఖన్నా గారి క్యారెక్టరు వేరే లెవెల్, పీక్స్. అసలు ఒకటే సీన్లో 4-5 వేరియేషన్లు, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్, నవ్వడం కానీ, సీరియస్నెస్ కానీ, అవి చాలామందికి ఇంప్రెస్ చేసింది అక్షయ్ ఖన్నా గారు. అసలు సాలిడ్ కంబ్యాక్ అక్షయ్ ఖన్నా గారికి మాత్రం. ఇంకా పార్ట్ 2లో ఆయన కనుక లేకపోతే మేబీ మరి ఆయన క్యారెక్టర్ని డామినేట్ చేసి ఆయన క్యారెక్టర్ రిప్లేట్ చేసే క్యారెక్టర్ ఎవరిదో తెలియదు. కానీ రణవీర్ సింగ్ మాత్రం 3 క్యారెక్టర్లో ఒక మంచి, ఏదైతే రణవీర్ సింగ్లో యాక్టింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టింగ్ని బయట పెట్టి ఖచ్చితంగా ఒక మంచి యాక్టర్గా, ఏమంటారు పరిపూర్ణమైన నటుడిగా ప్రజెంట్ చేసుకునే స్కోప్ అయితే మాత్రం, అంటే ఇప్పటివరకు ఉన్న క్యారెక్టర్లో ఏది కూడా ఇట్లా పర్ఫార్మెన్స్ని ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ ఏం లేదు రణవీర్ సింగ్కి. నడిచినాయి కొన్ని, గ్లామర్తో నడిచినవి ఉన్నాయి, కొన్ని ఏదో అట్లా నడిచినాయి తప్ప ఒక యాక్టింగ్తో, పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేసే క్యారెక్టర్ అయితే మాత్రం ఇప్పటివరకు రణవీర్ సింగ్ పడలే. బట్ ఇప్పుడైతే పడినట్టే, ఈ సినిమా దురంధర్లో పడింది. నెక్స్ట్ దురంధర్ 2లో కూడా ఆ స్కోప్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఖచ్చితంగా రణవీర్ సింగ్ మాత్రం సాలిడ్ ఇట్టు పడుతుంది అనేటట్టు ఉంది. అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయింది టీజర్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం అన్నిట్లలో రిలీజ్ అయింది. అన్నిట్లలో కూడా మంచి రెస్పాన్స్. అంటే టీజర్లో పెద్ద కటింగ్లు, పెద్ద ఎలివేషన్స్, పెద్ద డైలాగ్స్ ఏం లేవు, జస్ట్ క్యారెక్టరైజేషన్. ఇట్లా అంటే పార్ట్ 2 ఉంది, రిలీజ్ డేట్ ఈ టైంకి వస్తుంది అని చెప్పనికనే ఈ టీజర్ అయితే రిలీజ్ చేసినట్టు తప్ప
టీజర్లో కొత్తగా మాట్లాడుకునేకి ఏం లేదు. బట్ నాకైతే సినిమా మీద మంచి ఒపీనియన్ ఉంది, మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. పార్ట్ 1 లాగానే మంచి కలెక్షన్స్ కూడా వస్తాయని అనిపిస్తుంది టీజర్ అవన్నీ చూస్తుంటే. అక్షయ్ ఖన్నా గారు లేకపోతే మాత్రం ఎందుకో వీక్ అవుతుందో అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా సంజయ్ దత్ గారు అయితే ఉన్నారు, సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే ఇందులో ఉంది, క్లియర్గా చూపించేసిండు. పార్ట్ 2లో కూడా సంజయ్ దత్ గారు ఉన్నట్టు క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 1 ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ క్లారిటీ లేదు. సినిమా మాత్రం ఓకే, వీళ్ళు క్లారిటీతోనే ముందే పార్ట్ 1 పార్ట్ 2 ముందుగానే షూట్ చేశారు కాబట్టి ఇది కూడా స్టోరీ పరంగా చాలా గట్టిగా బాగుంటుందని చెప్పి అయితే అనిపిస్తుంది. చూద్దాం మరి, ఇంకా సినిమా రిలీజ్ అయినాక ఆ సినిమాతో పాటు ఇంకా ఏ సినిమా నెక్స్ట్ కాంపిటీషన్ కూడా ఏముందో మనకు తెలియదు. ఆ టైంలో వీళ్ళు రిలీజ్ అయ్యే టైంలో ఏమేమి ఉన్నాయో తెలియదు. బట్ ఏ సినిమా వచ్చినా సరే కూడా ఈ సినిమాకు ఒక సపరేట్ బజ్జు, సపరేట్ పేరు అయితే ఖచ్చితంగా క్రియేట్ అయితే ఆ బజ్ అయితే ఉంది సినిమా మీద. మంచి హోప్ అయితే క్రియేట్ అయ్యి ఉంది. ఆ హోప్ని ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు యూజ్ అవుతుందో చూడాలి. తెలుగులో ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో, ఎంతమంది ఈ సినిమాని యాక్సెప్ట్ చేస్తారో, ఎంతమంది రణవర్ సింగ్ యాక్టింగ్ని యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం ఎట్లయితుందో. వీడియో కానీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయరి. జై హింద్.